మహబూబ్నగర్ జిల్లాలో రైతులు యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. జడ్చర్ల పట్టణంలోని యూరియా సెంటర్ వద్ద రైతులు ఎరువుల కోసం బార్లు తీరారు. ఆధార్ కార్డుకు 2 బస్తాల యూరియా మాత్రమే ఇవ్వడంతో పెద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 10 ఎకరాలు సేద్యం చేసిన రైతులు 2 సంచులు యూరియా ఇస్తే ఎలా సరిపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ టీఆర్ఎస్ ఉన్నాగా ఆడపడత లేకుండా ఏమి ఆడపడత లేకుండా ఇది ఎన్ని కావాలంటే అన్ని పంపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2 సంచులు కారణం పొద్దుగాలు వచ్చి నిలవడం అంటే ఏం ప్రభుత్వం ఏం కథ ఏం వచ్చింది. ఈ రైతులు ఎంత కష్టపడాలి ఏం చేయాలి. గత ప్రభుత్వ హయాంలో యూరియాకు ఎలాంటి కొరత లేకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం యూరియాకు చాలా కొరత ఏర్పడింది. ఆధార్ కార్డుకి లింక్ చేసి యూరియా 2 బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇలా లేకుంటే కార్డు పైన 7-8 వరకు ఇస్తుంది లాస్ట్ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఈ చేతగాని ప్రభుత్వం గద్దె దిగాలని నేను 6 ఎకరాలు నాటేసిన. ఆధార్ కార్డుకు 2 ఇస్తున్నారు. నాకు 12 గంటల యూరియా కావాలి. 2 ఇస్తే ఏం అయిపోతుంది? మళ్ళీ మిగతా యూరియాకి ఎట్లా చేయాలి? నేను యూరియా లేకపోతే పంట రాదు. ఏం చేయాలి? పంట రైతులంతా ఇదే విధంగా నష్టపోతుంది. ప్రాబ్లం ఎట్లా చేయాలి? దీని ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఎట్లా? ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు. యూరియా కానీ ఫర్టిలైజర్ కానీ ప్రతిది ఏది. ఇప్పుడేమో ఆ యూరియా కోసము పడిగాపులు కావాల్సి వస్తుంది. ఈ సమస్య పెద్ద ఇష్యూ అయిపోయింది. చాలా ప్రాబ్లం అయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి ప్రాబ్లం అస్సలే లేదు. ఈ ప్రభుత్వంలోనే రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు. ఆగస్టు 31వ తారీఖు వరకు 2600 మెట్రిక్ టన్నులు అవసరం ఉన్నది. ఇప్పటి వరకు కూడా 2200 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ సప్లై అయింది. 400 మెట్రిక్ టన్నులు 400 మెట్రిక్ టన్నులు కూడా రేపు రేకు ఉన్నది. మనకు ఎల్లుండి రేకు ఉంది, అవతల ఎల్లుండి రేకు ఉంది. వరుసగా 3 రోజులు రేకు ఉన్నాయి. ఆ రేకు అనుగుణంగా మనకు రావడం జరుగుతుంది. 2200 మెట్రిక్ టన్నులు సరఫరా అయింది కాబట్టి ఇప్పటి వరకు మొక్కలకు పత్తికి వాటికి ఉపయోగించుకున్నారు. కొద్దిగా అంటే ఈ అన్నీ ఒక్కసారిగా గతంలో మాదిరి కాకుండా సీజన్ ఎట్లా ఉందంటే మొత్తం స్టేట్ వైడ్గా ఒక్కసారిగా వచ్చేసింది. దానికి కూడా వాతావరణం అనుకూల పరిస్థితులు బట్టి సీజన్ తొందరగా రావడం వలన అన్ని దగ్గరలో ఒకటేసారి వినియోగం అవుతున్నది కాబట్టి కొద్దిగా ఈ పంపిణీలో కొద్దిగా టైం వ్యత్యాసం ఉంటే ఒక రోజు అటు ఇటు అవుతుంది. రేపు మళ్ళీ కూడా మనకు చర్చలకు యూరియా అవైలబిలిటీ ఉంటుంది.